ఈరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఇది రెండో నెలలో మనము సోర్స్ రీసోర్స్ థీమ్తో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సోర్స్లోనే ఎలాగ చెత్తని సెగ్రిగేట్ చేయాలి, సపరేట్ చేసిన చెత్తాన్ని ఏ ప్రకారంగా వినియోగించుకోవాలనేది అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేస్తూ పబ్లిక్ మీటింగ్ చేస్తూ ప్రతి ఒక్కరికి అధికారులందరూ వెళ్ళి అవగాహన చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన గ్రామాల్ని మన ఊరిని క్లీన్గా ఉంచే దాంట్లో ఇది ఒక మొదటి అడుగుని మేము భావిస్తున్నాము. సో ఇప్పుడే చూస్తున్నాము చెత్త సంపద కేంద్రం నుంచి గుంటుపల్లిలో ఈ కార్యక్రమం చేపడుతుంటే ఈ వర్మీ కాంపోస్ట్ని చేసుకొచ్చారు. ఈ వర్మీ కాంపోస్ట్ ఎలా చేశారో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెత్తని మనము ఇంటి నుంచి ఇస్తున్నప్పుడు తడి పొడి సపరేట్గా చేసినప్పుడు ఆ తడి చెత్తని అయితే ఉందో దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా దాన్ని కాంపోస్ట్ పిట్లో వేస్తారు. 15 రోజుల నుంచి 45 రోజులకి అది ఒక ఎరువులాగా మారుతుంది. ఎరువులా మారిన దాన్ని చూడండి ఎంత చక్కగా ఇట్లాగా ఒక ఈ వర్మీ కాంపోస్ట్ని ఇలా చేసి దీన్ని కేజీకి 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. చాలా డిమాండ్ ఉంది, రైతులు కూడా తీసుకెళ్తున్నారు. ఇది మంచి న్యూట్రిషన్ ఉంటుంది దీంట్లో, మొక్కలకేస్తే చాలా మంచిగా మొక్కలు కూడా వస్తాయి. సో ఇది కనుక చెత్త ఇలా కాకుండా అది ఎక్కడ పడేస్తే వెళ్ళి డ్రైనేజ్కి వెళ్తుంది, డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది, అక్కడ మళ్ళీ వాటర్ స్టాగ్నేషన్ అవుతాయి, ఆరోగ్య పరిస్థితి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే చెత్తని ఇస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు తడి చెత్త పొడి చెత్త చేసి సపరేట్ చేసి మన గ్రీన్ అంబాసిడర్స్ ఏవైతే వస్తారో వాళ్ళకి ఇస్తే మన పరిసర ప్రాంతం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన గ్రామ పంచాయతీకి దీని నుంచి నిధులు కూడా వస్తాయి. దాన్ని మళ్ళీ గ్రామాభివృద్ధి కూడా వాడుకోవచ్చు. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి, అధికారులందరూ దీన్ని ఎన్ఫోర్స్ చేయాలి, పబ్లిక్ అందరూ దీన్ని పాటిస్తే మన ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1 జిల్లాగా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి మన చెత్త ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుంటుపల్లి ఉంది, అలాగే ఇబ్రాహీంపట్నం ఉంది, మనకి విజయవాడ ఉంది, అన్ని దగ్గర చెత్త జనరేట్ అవుతుంది. చూస్తే ఈ మనము బయట వచ్చేసి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు పక్కన పడేయడము, డ్రైన్లో పడేయడము, మా ఇంట్లో బాగుంటే చాలు బయట బాగుంటుంది కాదు, ఇది కుదరదు. మన సమాజం బాగుంటే, మన సొసైటీ బాగుంటే, మన పరిసర ప్రాంతం బాగుంటే మా ఇల్లు బాగుంటుంది అనేది ఆలోచించి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. సో దీంట్లో భాగంగా అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు అన్ని చోట చేపడుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ప్రతి ఒక్కరు ఈ యొక్క స్వచ్ఛత గురించి ఆలోచించాలి. ప్రతిరోజు ఈ స్వచ్ఛత గురించి ఆలోచించి మన ఇంట్లో, మన పరిసర ప్రాంతాల్లో, మన ఊర్లో బాగుపెట్టినట్టు చూసుకోవాలి. ఇంకా గ్రౌండ్ వాటర్కి వస్తే మన రాష్ట్రంలో ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఇంగుడు గుంతులు చేస్తున్నారు. ఇంగుడు గుంతులు MGNRGSలోనే శాంక్షన్ వస్తుంది 6,000. దాంట్లో ప్రతి ఇంటి ముందు చేస్తే ఇక్కడైతే ఇంటి నుంచి వచ్చే వాటర్ ఏదైతే గ్రే వాటర్ అంటాం, మనం స్నానం చేసుకునే వాటర్, బట్టలు కడిగే వాటర్, అలాగే ఈ పాత్రలు కడిగే వాటర్ ఉందో దాన్ని మనము డ్రైనేజ్ వస్తుంది, మధ్య డ్రైనేజ్ ప్రాబ్లం అవుతుంది, డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది. అదే ఆ నీరుని మనము ఇంగుడు గుంతల నుంచి భూగర్భ జలానికి పంపిస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఒకవైపు ఈ శానిటేషన్ ప్రాబ్లము ఆపినట్టు అవుతాము, అలాగే భూగర్భ జలాన్ని కూడా పెంపించగలుగుతాము. కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందు చేసుకోవాలి. దానికి గ్రామ పంచాయతీలు నమోదు చేసుకుంటే శాంక్షన్ కూడా వస్తాయి. ఈరోజు ఒక పైలట్గా చేసి మన జిల్లాలో 1365 ఇంగుడు గుంతల్ని తీయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా వెళ్ళి చూసి వచ్చాను, చాలా చక్కగా తీస్తున్నారు. వాళ్ళకి అవగాహన ఉంది, అంటే ఇక్కడ నీళ్ళు వస్తాయా, దీనికి వెళుతుంది కాబట్టి మనకు సమస్య లేదు, బాగుంటుందని చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. చేస్తే మనము మంచి గ్రామాలను చేయగలుగుతాము. మంచి గ్రామాల నుంచి మంచి మండలాలు, మండలాల నుంచి మంచి జిల్లా నుంచి మంచి రాజ్యం, దేశానికి ఒక రాష్ట్రం ఆదర్శంగా ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయము. సో అదే ప్రకారంగా మనమందరూ అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని డివిజన్ నుంచి మనం ఇది ఒక కార్యక్రమం చేపట్టి మనం ప్రతి నెల ఒక థీమ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము. ఫర్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 100% వేస్ట్ సెగ్రిగేషన్, 100% డోర్ కలెక్షన్, 100% ప్రాసెసింగ్, 100% వాటర్ ట్రీట్మెంట్, ఇవన్నీ చేయడానికి సంకల్పాలు ఉన్నాయి. అదే ప్రకారంగా ముందుకు వెళ్తాము. దీనికి ప్రతి ఒక్క అధికారి ఏదైతే విలేజ్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులని మనం నిమగ్నం చేయడం జరిగింది. ఈరోజు కూడా మండల స్థాయి అధికారులు, కాన్స్టిట్యున్సీ స్థాయి అధికారులు వాళ్ళ మండలాల్లో వెళ్ళి అక్కడక్కడ ఈ కార్యక్రమం చేపట్టి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ అవేర్నెస్ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరికి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కంపల్సరీగా ప్రతి ఊర్లో
చెత్త సపరేట్ అవ్వాలి, పొడి చెత్త తడి చెత్త, చెత్త నుంచి సంపద సృష్టించాలి, ఆ సంపద నుంచి మళ్ళీ రిసోర్సు ఆ గ్రామ పంచాయతీకి ఉపయోగం అవ్వాలనేది ఈ ఒక కార్యక్రమం ఉద్దేశం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కొన్ని ఇక్కడ మనకు ఇబ్రాహీంపట్నము కొన్ని మండలాల్లో మొన్న వరద వచ్చినప్పుడు కొన్ని అక్కడ ఉన్న నాడైప్ కాంపోస్ట్ పిట్స్ కొన్ని పగుళ్ళు వచ్చున్నాయి, అవన్నీ రెస్టోర్ చేస్తున్నాము. సో మనకున్న అన్ని గ్రామ పంచాయతీలో కట్టడానికి దీనికి ముందుకెళ్తున్నాము. గ్రామ పంచాయతీ నిధించి ఏంటి లేదా మనకు జిల్లాలో ఎస్డబ్ల్యూ ఇది మన డిఎంఎఫ్ ఫండ్స్ ఉంటాయండి, దీని నుంచి కానీ అలాగే పంచాయతీ రాజ్ నుంచి గవర్నమెంట్ కూడా శాంక్షన్ తీసుకొని సో ప్రతి ఊరిలో ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఉండాలి. ఆ ప్రాసెసింగ్ సెంటర్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే ఉన్నారో గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళని కూడా రెగ్యులర్గా పనిచేసి ఉండాలి. ఈ ఊరు నుంచి వచ్చే చెత్తని అక్కడే ప్రాసెస్ చేసి ఇప్పుడు ఇలాగ సంపద చేస్తున్నాం. ఇలా సంపద ప్రతి ఊరిలో సృష్టించాలనేది కార్యక్రమము మళ్ళీ మనకు ఆదేశాలు వచ్చాయి. అదే ప్రకారంగా అన్ని రిస్టోర్ చేస్తున్నాము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కమిషనర్ డైరెక్టర్ గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కూడా అందరూ అధికారులు నిమగ్నంగా ఉన్నారు. కంపల్సరీగా చేస్తే మన జిల్లాలో ఒక నంబర్ 1 చేయడానికి కృషి చేస్తాం.